ఈ రోజు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనగానే విద్యార్థుల్లో కానీ ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కానీ ఒక చిన్న డౌట్, వస్తుంది దీనివల్ల మా ఉద్యోగాల మీద ఎఫెక్ట్ ఉంటుందా, స్టూడెంట్స్ కూడా నేను ఇప్పుడు చదువుకున్నా రేపు పొద్దున్న నాకు జాబ్స్ ఉంటాయా, ఏమైనా రీప్లేస్ చేసేస్తుందని చిన్న డౌట్. అయితే ఇప్పుడు తాజాగా ఒక వీడియో అయితే విడుదలైందండి. ఈ వీడియో చూసిన తర్వాత కాస్త ఆందోళన పడాలేమో అనే విధంగా ఉంది. కాగ్నిటో కంపెనీ CEO స్కాట్ గారు తాజాగా ట్విట్టర్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తాను పెట్టిన టైటిల్ ఏంటంటే AI సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరొకసారి వినండి, నేను చెప్పింది AI సాఫ్ట్వేర్ టూల్ కాదు, AI సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పటి వరకు మనం AI టెక్నాలజీని యూజ్ చేసి ఒక కోడ్ ని జనరేట్ చేయడానికి ఒక AI టూల్ యూజ్ ఉంటాం, లేదంటే మన కోడ్ జనరేట్ చేసి ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి ఒక AI టూల్ యూజ్ చేసి ఉంటాం. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఒక AI సామర్థ్యం ఏంటంటే ఒక AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని తీసుకొచ్చారు. అంటే కేవలం AI టెక్నాలజీని యూజ్ చేసి ఈ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేయగలుగుతుందంటే ఒక ప్రాజెక్ట్ ని పూర్తిగా కంప్లీట్ చేసే ఇవ్వగలిగే క్యాపబిలిటీస్ ని తీసుకొచ్చేసారు. అసలు ఏంటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్, దీని క్యాపబిలిటీస్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన AI తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు AI తెలుగు. మీ అందరి సపోర్ట్తో AI బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. AI బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ChatGPT, జనరేటివ్ AI, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. తాజాగా కాగ్నిటో కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూపొందించారండి. AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తారు, ఒక కోడింగ్ రాస్తారు. కానీ ఇక్కడ ఈ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తుందంటే AI టెక్నాలజీని యూజ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద, అంటే ఇది మనిషి రూపంలో ఉండదు, నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేరే AI టెక్నాలజీని ఉపయోగించి కోడింగ్ రాయగలుగుతుంది అనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరే డెవిన్. ఈ డెవిన్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని అమెరికాకు చెందిన కాగ్నిటో కంపెనీ వాళ్ళు, గిట్ హబ్, ఓపెన్ AI, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ కలిసి రూపొందించారు. ఇప్పుడు ఈ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా పనిచేస్తుంది? ఈ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేయాలంటే సింపుల్ గా ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. పలానా నాకు ఒక ప్రాజెక్ట్ చేయమని చెప్తే కోడ్ ఎడిటర్ ఉంటుందండి. ఆ కోడ్ ఎడిటర్ ద్వారా కోడింగ్ అనేది రాసుకుంటుంది. దీనికి సెపరేట్ గా ఒక బ్రౌజర్ ఉంటుంది. ఆ బ్రౌజర్ లో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్రౌజ్ చేసుకుంటుంది. ఇక ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేటప్పుడు దీనికి ఏమైనా కమాండ్ అవసరం అయితే దానికి ఉన్న ఓన్ కమాండ్ లైన్ యూజ్ చేసుకుని కమాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతుంది. ఈ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసిన తర్వాత తనకు తానుగా ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకుని ఒక ఓన్ వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేయగలిగేంత క్యాపబిలిటీస్ అనేది ఈ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ కి అయితే ఉన్నాయి. మనిషి ఎలాగైతే కోడింగ్ రాస్తాడో ఈ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ కూడా ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడం కూడా ఇదే చేసుకోగలుగుతుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక బ్రౌజర్ ద్వారా కొన్ని డేటాను సేకరించి ఏమన్నా దీనికి ఎందుకు ఎర్రర్ వచ్చిందని చెప్పి తనకు తానుగానే రెక్టిఫై చేసుకోగలిగే క్యాపబిలిటీస్ అనమాట. ఇక నెక్స్ట్ విషయం, డెవిన్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేవలం సోలోగానే పనిచేయదు. ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకుంది, ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, ఒక 10 మందో 20 మందో కలిసి ఆ ప్రాజెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఈ డెవిన్ అనే AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఒక టీమ్ మెంబర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అప్పు చెప్తున్నట్టు ఈ డెవిన్ కూడా ఒక AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఒక పని అప్పు చెప్పారు అనుకోండి, తన పని ఏదో చేసుకుంటూ ఉంటూ టీమ్ కి కూడా అప్డేట్స్ ఇస్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ ఇది హ్యూమన్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి వర్క్ చేయగలిగే క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి దీంట్లో. ఇక AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో ఉన్న గొప్ప ఫీచర్స్ ఏంటంటే, ఇది హ్యూమన్ ఇంజనీర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ని తీసుకుని ఇంప్రూవ్ చేసుకుంటుంది. తనకి తానుగా కూడా వచ్చిన డేటా ద్వారా ఇంప్రూవ్ చేసుకుంటుంది. మరో మతిపోగొట్టే విషయం ఏంటంటే, ప్రాక్టికల్ గా రియల్ లైఫ్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని అడిగే క్వశ్చన్స్ ఒక ఇంటర్వ్యూ చేస్తే AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అద్భుతంగా సమాధానాలు చెప్పి ఆ ఇంటర్వ్యూలో పాస్ అవడం కూడా జరిగింది. అలానే మనకి ఇంటర్నెట్లో అప్వర్క్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లో ఏం చేస్తారంటే, ఎవరికైనా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ కోసం ఇంత డబ్బులు పే చేస్తే అక్కడ ఎగ్జిస్టింగ్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే నాకు ఎంత డబ్బులు ఇస్తే నేను ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తానని చెప్తారు. అలా అప్వర్క్ వంటి ప్లాట్ఫామ్ లో ఈ AI సాఫ్ట్వేర్ ఇంజనీరు కొన్ని ప్రాజెక్ట్స్ ని ఒప్పుకుని సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసిందంట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి,
నిజంగా మనిషి చేయగలిగే ప్రాజెక్ట్స్ని కూడా ఒక ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మరి రేపు పొద్దున సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఏంటి? దీనిలో ఉన్న మంచి క్యాపబిలిటీస్ ఏంటంటే మనిషితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో బాగా వర్క్ చేయగలుగుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఒక్కసారిగా నేను ఈ డెవిన్ అనే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన సమాచారం ఆ వీడియో చూసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇంత అడ్వాన్స్మెంట్ లెవెల్లో సాఫ్ట్వేర్ సంబంధించిన కోడింగ్ కూడా ఏ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మరి ఇవాళ సంవత్సరాల తరబడి విద్యార్థులు చదువుకున్న కోర్సులు ఏదైతే ఉంటాయో మరి దాని పరిస్థితి ఏంటి? అందువల్లే ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే మీరేం కంగారు పడకండి, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తుంది, వాళ్ళ వర్క్ని సింప్లిఫై చేయడం కోసమే మేము ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని క్రియేట్ చేసిన తప్పిస్తే జాబ్స్ ఏం రీప్లేస్ కావని చెప్తున్నారు. వీళ్ళైతే తాయితీగా చెప్పేస్తున్నారు కానీ నిజంగా అది జరుగుతుందా జరగదా? చాలా మందికి అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఆ డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని టెక్నాలజీ రీప్లేస్ చేయబోతుందా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి టెక్నాలజీ వచ్చినా కూడా ఎటువంటి సమస్య ఉండదా? పూర్తి సమాచారాన్ని మన రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఇది ప్రపంచపు మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ యొక్క పూర్తి సమాచారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.